స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి తెలంగాణ స్టేట్లో నీట్ యూజీకి సంబంధించి స్టేట్ కోటా కౌన్సిలింగ్ కండక్ట్ చేసేది ఎవరంటే కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు మనకి స్టేట్ కోటా కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు ఈ కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు. మనకి ఎస్టర్డే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఒక నోటీస్ రిలీజ్ చేశారు. సేమ్ అదే ఫార్మాట్లో ఈరోజు కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఒక నోటీస్ అనేది రిలీజ్ చేశారు. వీళ్ళు కూడా ఈ నోటీస్లో ఏం చెప్తున్నారంటే, కౌన్సిలింగ్కి సంబంధించి ఫస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఎలా అయితే నీట్ ఎగ్జామ్కి అప్లై చేసుకున్నారో అలాగే కౌన్సిలింగ్కి కూడా మీరు స్టేట్లో సపరేట్గా ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. స్టేట్కి సపరేట్గా. అయితే ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి తొందరలోనే మేము స్టార్ట్ చేయబోతున్నాము. కాబట్టి ఆ కౌన్సిలింగ్ అప్లికేషన్ మీరు పెట్టుకోవడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి రెడీగా పెట్టుకోండి అని వీళ్ళు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో వీడియో వస్తుంటుంది. మీరు అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం ఫర్దర్గా ఈ లిస్టులో కనుక వెళ్తే మీరు ఈ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. ఒకవేళ లేకుంటే మటుకు తొందరగా అరేంజ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి నీట్ యూజీ స్కోర్ కార్డ్. అంటే మీకు రిజల్ట్ వచ్చింది కదా, ఆ రిజల్ట్ వచ్చింది అంటే నథింగ్ బట్ అదే స్కోర్ కార్డ్. ఆ పీడిఎఫ్ అనేది మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలాగే మీ 10th క్లాస్ సర్టిఫికేట్. ఇప్పుడు నేను మీకు చెప్పేవన్నీ మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ని మీరు స్కాన్ చేసి కౌన్సిలింగ్కి అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి, గుర్తుపెట్టుకోండి. 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే ఇంటర్మీడియట్ ఒరిజినల్ సర్టిఫికేట్, అలాగే స్టడీ సర్టిఫికేట్స్ 9th and 10th చాలు. మనకి తెలంగాణలో 9th, 10th, 11th, 12th ఈ 4 స్టడీ సర్టిఫికేట్స్ చాలా ముఖ్యం. అందులో ఏంటి అంటే 9th క్లాస్ది 10th క్లాస్ది మీరు ఒక పీడిఎఫ్లో చేసుకొని పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 9thది సపరేట్గా 10thది సపరేట్గా ఉంటే రెండింటిని ఒక పీడిఎఫ్లో మర్జ్ చేసి పెట్టండి. లేదు 9thది 10thది ఒకే సర్టిఫికేట్ ఉందంటే అదొక్క సర్టిఫికేటే మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయొచ్చు. లేదన్నా మా 6th to 10th ఒకటే ఉందంటే ఇది కూడా సరిపోతుంది. ఇందులోనే 9th, 10th కూడా ఉంటుంది కాబట్టి అది కూడా సరిపోతుంది. అలాగే 11th and 12thది సపరేట్గా ఒక పీడిఎఫ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. స్టడీ సర్టిఫికేట్స్ని బోనఫైడ్ సర్టిఫికేట్స్ అని కూడా అంటారు. ఏదర్ స్టడీ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్స్. 9th, 10th, 11th, 12th మీకు ఒరిజినల్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మీ యొక్క లోకల్ స్టేటస్ని డిసైడ్ చేసేది ఈ 4 yearsే కాబట్టి అవి ఖచ్చితంగా ఒరిజినల్ ఉండాలి. అలాగే మీ యొక్క టీసీ, ఇంటర్ టీసీ ఉంటుంది కదా అది. అలాగే మనకి స్టేట్ కోటా కౌన్సిలింగ్లో ఓబీసీ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇక్కడ కూడా చూడండి, వాళ్ళు నోటీస్లో క్లియర్గా మెన్షన్ చేశారు, ఓబీసీ సర్టిఫికేట్ అనేది మేము కన్సిడర్ చెయ్యము అని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఎవరైతే బీసీ కేటగిరీస్ ఉంటారో మీరు బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఏదైతే మనకి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చి ఉంటుందో అదే వ్యాలిడ్ అవుతుంది. మీరు తెలంగాణ స్టేట్ నుంచి ఈ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఈ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. స్టేట్ కోటా కౌన్సిలింగ్కి మీకు ఓబీసీ అవసరం లేదు. ఒకవేళ మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి అప్లై చేసుకుంటుంటే మీకు ఓబీసీ కావాలి. కానీ తెలంగాణ స్టేట్లో మటుకు మీరు ఈ బీసీఏ, బీసీబీ ఇలా రెస్పెక్టివ్ సర్టిఫికేట్స్ మాత్రమే అప్లోడ్ చేయాలి. అలాగే ఎవరైతే ఎస్సీ కేటగిరీస్ ఉన్నారో మనకి సబ్ గ్రూప్స్ డివైడ్ చేశారు. ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని. ఈ గ్రూప్స్ డివైడ్ చేసిన తర్వాత మీ సర్టిఫికేట్లో మెన్షన్ చేశారు, మీ గ్రూప్ 1 కిందకి వస్తారా, గ్రూప్ 2 కిందకి వస్తారా, గ్రూప్ 3 కిందకి వస్తారా అని. ఇలా మెన్షన్ చేసిన కొత్త సర్టిఫికేట్స్ ఉండాలి. మనకి 2 years బ్యాక్ ఓన్లీ ఎస్సీ అని ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 అని ఇచ్చేవాళ్ళు. ఆ కొత్త సర్టిఫికేట్స్ మాత్రమే అప్లోడ్ చేయాలి. పాత ఓన్లీ ఎస్సీ అని ఉండే సర్టిఫికేట్స్ మేము యాక్సెప్ట్ చేయము అని వాళ్ళు ఇక్కడ ఈ పాయింట్లో మెన్షన్ చేశారు. అలాగే ఎవరైతే మైనారిటీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు మైనారిటీ సర్టిఫికేట్స్, అలాగే ఈడబ్ల్యూఎస్ ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ ఉంటుందో మీరు ఆ సర్టిఫికేట్ అనేది 1st April తర్వాత తీసుకొని ఉండాలి. 1st April నుంచి ఈ ఇయర్ మీరు కొత్తగా తీసుకోవాలి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎప్పుడైనా. అది కూడా ఎప్పటి నుంచి ఉండాలి, ఈ ఇయర్ April 1st నుంచి తీసుకున్నదైతేనే వ్యాలిడ్ అవుతుంది. దానికి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకి పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే యూడిఐడి ఉండాలి. అలాగే కొన్ని అఫిడవిట్స్ ఇచ్చారు, అవి కూడా ఉండాలి మీరు దేనికి చెందితే దానికి. అండ్ అలాగే ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఎవరైతే ఎన్సీసీ రిజర్వేషన్ కావాలనుకుంటారో మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే అది ఉండాలి. అలాగే క్యాప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి క్యాప్ సర్టిఫికేట్, పిఎంసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు పిఎంసీ, అలాగే సింగరేణి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సపరేట్ సర్టిఫికేట్ ఉంటుంది. ఉంటే మీకు అది కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే
ఎంప్లాయ్మెంట్ అదర్ తెలంగాణలో కాకుండా బయట స్టేట్స్లో చేసుంటారో సో వాళ్ళకి లోకల్ కోసం సో కేవలం కొంతమందికి మాత్రమే ఈ ఆప్షన్ ఇస్తారు. ఒకవేళ మీరు తెలంగాణలోనే చదివింటే మీ పిల్లలు సో మీరు తెలంగాణలోనే ఎంప్లాయ్ అయినా కూడా మీకు ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఓకేనా. సో ఇది టోటల్గా ఈ సర్టిఫికెట్స్ అనేవి మీరు రెడీగా పెట్టుకోవాలి. ఏవైతే మ్యాండేటరీ అని ఉందో సో అవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. సో ఇంకా రిమైనింగ్ ఇఫ్ అప్లికబుల్ అని ఉండేవి ఒకవేళ మీకు క్యాస్ట్ ఉంటే క్యాస్ట్, స్పెషల్ రిజర్వేషన్ ఉంటే స్పెషల్ రిజర్వేషను సో ఇలా మీకు ఉండాలి. ఓకేనా. ఒకవేళ మీరు కావాలనుకుంటే వీళ్ళకు ఉండాలి. అలాగే కొన్ని అఫిడవిట్స్ కూడా రిలీజ్ చేశారు సో పీడబ్ల్యూడి వాళ్ళ కోసము. అలాగే కొన్ని జీవోస్ కూడా మెన్షన్ చేశారు ఈ నోటీస్తో పాటు. సో ఎనీవే కౌన్సిలింగ్ అయితే తొందరలోనే స్టార్ట్ అవ్వబోతుంది. సో ఎప్పుడైతే మనకి క్వాలిఫైడ్ లిస్ట్ వస్తుందో సో క్వాలిఫైడ్ లిస్ట్ వచ్చిన వెంటనే మనకి కౌన్సిలింగ్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు డిలే అయిపోయింది కాబట్టి కౌన్సిలింగ్. క్వాలిఫైడ్ లిస్ట్ వచ్చిన తర్వాత సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే క్వాలిఫైడ్ లిస్ట్ కన్నా ముందు అసలు తెలంగాణ నుంచి ఎంతమంది ఉన్నారు అనేది మనకి వాళ్ళ దగ్గర లిస్ట్ ఉండదు కాబట్టి మోస్ట్లీ స్టార్ట్ చేయకపోవచ్చు. సో క్వాలిఫైడ్ లిస్ట్ వచ్చిన తర్వాత సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతాయి. సో కాబట్టి మీరు ఈ డాక్యుమెంట్స్ అనేవి రెడీగా పెట్టుకోండి. మీకు ఒకవేళ పర్సనల్ మెంటర్షిప్ కావాలనుకుంటే టిల్ లాస్ట్ రౌండ్ వరకు సో నేను మీకు పర్సనల్గా గైడ్ చేస్తాను. సో మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి నాకు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ చేయండి. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.